ఓర్ ఫిష్ అండ్ యాంగ్లర్ ఫిష్. ఈ రెండు చేపలు సముద్రంలోని 1000 మీటర్స్ లోతు కంటే కిందనే నివసిస్తుంటాయి. ఎందుకంటే సూర్యకాంతి సముద్రంలో 1000 మీటర్స్ వరకే ప్రయాణం చేయగలదు. ఆ తర్వాత అంతా చీకటిగానే ఉంటుంది. సూర్యకాంతి చారిన ఆ చీకటి ప్రాంతంలో ఈ రెండు చేపలు నివసిస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు చేపలు వేరు ప్రాంతాల్లో ఒడ్డుకొచ్చాయి. అందులో ఒకటి ఒడ్డుకొచ్చి చనిపోయింది, ఇంకొకటి సముద్ర ఉపరితలంపై కనిపించింది. సూర్యకాంతి చారిని చీకట్లో నివసించే ఈ రెండు చేపలు పైకి రావడం వెనక కథ ఏంటి? సముద్రం నుండి ఏమైనా ప్రళయం రాబోతుందా? ఈ చేపలు పైకి రావడం వెనక జాపనీస్ మైథాలజీలో ఏం రాసి ఉంది? ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోకి వెళ్ళి డూమ్స్డే ఫిష్ అని ఒక్కసారి సెర్చ్ చేయండి. కుప్పలు వీడియోస్ వస్తున్నాయి. పెద్ద తిమింగలాలు చేపలు ఒడ్డు కొట్టుకొని వస్తేనే నార్మల్గా చూసే జనాలు చిన్న చేపలు ఒడ్డు కొట్టుకొని వస్తే ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? ఈ చేపలు వస్తే నిజంగానే ప్రళయం రాబోతుందా? ఇదే ప్రశ్న కానీ మీరు జపనీస్ని అడిగితే నిజంగానే ప్రళయం వస్తుందని చెప్తారు. ఎందుకంటే దీనికి కారణం 2011లో వచ్చిన సునామీ. ఆ సునామీ రావడానికి నెల రోజుల ముందు డూమ్స్డే ఫిష్ ఒడ్డును కనిపించింది. ఆ నెల రోజులకే సునామీ వచ్చింది. నిజానికి ఈ డూమ్స్డే ఫిష్ ఒరిజినల్ నేమ్ ఓర్ ఫిష్. దీనికి ఇంకొక పేరు డూమ్స్డే ఫిష్. డూమ్స్డే అంటే ప్రళయకాలం. ఆ రోజు తర్వాత ఇంకో రోజు ఉండదని. ఈ ఫిష్ గురించి జాపనీస్ మైథాలజీలో చాలానే రాసి ఉంది. ఈ ఫిష్ ను సముద్ర దేవుడి యొక్క దూత అంటారు. సముద్రం నుండి ఏదైనా ప్రళయం వచ్చే ముందు సముద్ర దేవుడు దీన్ని దూత కింద పైకి పంపిస్తాడంట. అంటే దాని అర్థం సముద్రం నుండి ఏదైనా ప్రళయం రాబోతుంది అని. అలాంటి డూమ్స్డే ఫిష్ ఫిబ్రవరి 9న మెక్సికోలోని ఓ సముద్ర తీరంలో కనిపించింది. దీంతో ఈ న్యూస్ ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. డూమ్స్డే ఫిష్ చూడటానికి రిబ్బన్ ఆకారంలో ఉండి ఒళ్ళంతా మెరుస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటి మ్యాటర్ ఎప్పుడైనా జరిగిందా అని ఆలోచిస్తే ఈ డూమ్స్డే ఫిష్ 2011లో జపాన్లో సునామీ రావడానికి ఒక నెల ముందు సముద్ర తీరాల్లో కనిపించాయి. ఆ తర్వాత నెల రోజులకే సునామీ వచ్చింది. 2017 ఆగస్టులో ఫిలిప్పీన్స్లోని లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి ఒక రోజు ముందే ఈ డూమ్స్డే ఫిష్లు ఒడ్డు కొట్టుకుని వచ్చాయి. అంతకుముందు 2013లో కాలిఫోర్నియా బీచ్ 2 ఓర్ ఫిష్లు కనిపించినా ఆ తర్వాత ఎలాంటి విపత్తు రాలేదు. అందుకే ప్రకృతి వైపరీత్యాలకు వీటికి మధ్య ధృవీకరించే శాస్త్రీయ ఆధారాలు లేవని కొంతమంది అంటున్నారు. ఇకపోతే రెండో ఫిష్ వచ్చి యాంగ్లర్ ఫిష్. ఈ ఫిష్ కూడా సూర్యకాంతి చారిని సముద్రపు లోతుల్లో నివసిస్తుంటుంది. ఈ ఫిష్ చూడటానికి నీలి రంగులో ఉండి భయంకరమైన దంతాలు కలిగి రాక్షసుడిలా ఉంటుంది. ఈ ఫిష్ కూడా ఇటీవల కాలంలో సముద్ర ఉపరితలంపై కనిపించింది. అంత కింద భాగంలో నివసించే ఈ రెండు చేపలు పైకి వచ్చాయంటే కిందన ఏదో ప్రళయం సంభవిస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ రెండు చేపల గురించి సైన్స్ ఏం చెప్తుందంటే లోతైన సముద్ర జీవులు పైకి రావడం అనేది అతీంద్రియ హెచ్చరికల కంటే పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుందని సముద్ర శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సముద్రం గ్లోబల్ వార్మింగ్ నుంచి 90% అదనపు వేడిని గ్రహిస్తుందని, లోతైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, ఆహారం కోసం అనేక జాతులు వలస వెళ్తుంటాయని ప్రకటించారు. నీటి అడుగున భూకంప కార్యకలాపాలు జరుగుతుంటాయని, గ్యాస్ బుడగలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విషపూరిత సమ్మేళనాలు విడుదలవుతుంటాయని కొంతమంది పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు సముద్ర జీవుల్ని వాటి సహజ ఆవాసాల నుంచి బయటకు నెట్టివేస్తాయని వెల్లడించారు. వీటి గురించి రీసెర్చెస్ ఏమంటున్నాయంటే ప్రమాదవశత్తు లేదంటే ఏదైనా శక్తివంతమైన ప్రవాహాలు లేదంటే అనారోగ్యం కారణంగా ఈ రెండు చేపలు సముద్ర ఉపరితలంపై కనిపించవచ్చని చాలా మంది చెప్తున్నారు. జపాన్లోని ఓర్ ఫిష్ కనిపించడానికి భూకంపానికి ఎటువంటి సంబంధం లేదని 2019లో బులెటిన్ ఆఫ్ ది సిస్మోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జరిపిన అధ్యయనం స్పష్టం చేస్తుంది. ఫైనల్ గా దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే సముద్రపు లోతుల్లో నివసించే ఈ జీవులు ఉపరితలంపైకి రావడం లేదా చనిపోయి ఒడ్డుకు చేరడం సహజమే అయినా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జానపద కథల్లో ఉన్న ప్రచారాన్ని కొట్టివేస్తూనే లోతైన సముద్ర జీవులు ఉపరితలంపై కనిపించడం చెడు సంకేతమని వారు అంగీకరిస్తున్నారు. కారణం ఏదైనా సముద్రంలో ఏదో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని ఈ జీవులు హెచ్చరిస్తున్నాయని చెప్తున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అడవిలో ఉండాల్సిన టైగర్స్ జనావాసాల్లోకి వస్తున్నాయి కదా. ఎలుగుబంట్లు తరచూ నగరాల్లో కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏనుగుల మందలు పంట పొలాల్లోకి రావడాన్ని ఏ కోణంలో చూడాలి అనే ప్రశ్నలకు సమాధానం ఉంటే సముద్రపు లోతుల్లో ఉన్న ఈ జంతువులు ఉపరితలంపైకి రావడం వెనుకున్న కారణం అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. సముద్ర గర్భంలో ఏదో జరిగితే తప్ప లోతైన సముద్ర జీవులు ఉపరితలంపైకి రావు. అది వాతావరణ మార్పు కావచ్చు, లేదంటే భూకంపాలైనా కావచ్చు అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ జీవులు అప్పుడప్పుడు బయటపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడే మన కెమెరాకి చిక్కాయి కాబట్టి ఎంత వైరల్ అయ్యింది. ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో, ఆ క్షణంలో కెమెరాకి చిక్కుండకపోవచ్చేమో అని ఇంకొందరు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఈ వీడియోని ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు.